పాలమూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధం. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి అని సవాల్ విసిరిన హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం. హరీష్ రావుది సీఎం రేవంత్ రెడ్డి స్థాయి కాదని, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేము చాలని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్థిక అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హరీష్ రావుకు దమ్ముంటే కేసీఆర్ ను బహిరంగ చర్చకు తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు. పాలమూరు జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామన్న హరీష్ రావు ముందు మెదక్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూసుకోవాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని గుర్తు చేశారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హరీష్ రావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఫహీం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి నీది కాదు. నీ సవాళ్లకు సమాధానం చెప్పడానికి మేం చాలు. నిజంగా హరీష్ రావుకి దమ్ముంటే కేసీఆర్ని ప్రజల్లో తీసుకురండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మీద బహిరంగ చర్చకు సిద్ధమా? ఈరోజు హరీష్ రావు గారు చెప్తున్నారు అసెంబ్లీలో చర్చ పెడదాం, మాట్లాడదాం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఏనాడు కూడా చర్చ నుంచి పారిపోలేదు, పెట్టలేదు అన్నట్టు కాదు. మీరే 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిర్రు చర్చ పెడదామంటే సభలో గొడవబడి సభని బహిష్కరించి వాకౌట్ చేసిన సాంప్రదాయం, సంస్కృతి బీఆర్ఎస్ నాయకులకు తగ్గుతుంది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈరోజు పొద్దున ఏమంటున్నారంటే భవిష్యత్తులో పాలమూరు జిల్లాలో 14కి 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. హరీష్ రావుని నేను సూటిగా అడుగుతున్నా, ఫస్ట్ మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏముంది? ఈరోజు మీరు చూశారు 2024లో ఎంపీ ఎలక్షన్స్ ఉంటే ఒక్క ఎంపీ సీటు, మెదక్ ఎంపీ సీటు గెలిపించుకోలేని ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తగ్గుతుంది. అదేవిధంగా మీరు చూశారు మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లో ఎలాంటి తీర్పు ఇచ్చారు, కంటోన్మెంట్ మళ్ళీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కూడా స్పష్టంగా ప్రజలందరూ కూడా ప్రజాపాలనకి, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటేసి గెలిపించిన ఘనత కూడా, చరిత్ర కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. హరీష్ రావు ఇవన్నీ మర్చిపోయి ఏదో నోరుకి వస్తే అవి వాగాలి, చెప్పాలి, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నారు.